హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీరు అన్నారు కదా, చాలా శిథిలాలు దొరుకుంటాయి అవి ఇవి అని చెప్పి. జస్ట్ ఇన్ కేస్ ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే, ఈ డిపార్ట్మెంట్ అంటే ఆర్కియాలజీకి సంబంధించి. ఆర్కియాలజీ అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సింపుల్గా ఎవరికన్నా? ఇది నిజమే, చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ఆర్కియాలజిస్ట్ అనగానే ఓ యువర్ అన్ ఆర్కియాలజిస్ట్ అని నేను ప్రయాణం చేసేటప్పుడు పక్కమటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ యూ విల్ గెట్ యాక్సెస్ టు యాంటిక్విటీస్, రేర్ థింగ్స్ ఎట్సెట్రా అని. నిజమే, ఇది ఆర్కియాలజీ అంటే ఏమిటంటే ఆర్కియో, మీకు తెలుసుగా ఆర్కేయిక్ అంటేనే పాత అని, పురాతన అని. ఇప్పుడు ఆర్కేయిక్ స్క్రిప్ట్ దొరికిందిరా అక్కడ అంటాం. అంటే ఏమిటి ఆర్కేయిక్ అంటే ఏమిటి? ఇప్పటిది కాదు, పాతది. ఎంత పాతది? అది మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఏ శతాబ్దానికి చెందిందో అది అంత పాతదని పురావస్తు శాస్త్రవేత్తలు, వీళ్ళు ఎపిగ్రఫిస్టులు, శాసన పరిశోధకులు చూసి చెబుతారనమాట. అలా ఈ ఆర్కియాలజీ అంటే మీకు తెలుసు కదా, అంటే పురాతన లేక గత కాలానికి సంబంధించిన చరిత్రను వస్తువుల ఆధారంగా, అంటే అది ఎక్స్ప్లోరేషన్ అంటాం, అన్వేషణ. మేము ఏం చేస్తాం, ఒక్కోసారి సండే వచ్చిందంటే పోదాం పదా అని పోయేదటు శ్రీశైలం నుంచి మన్ననూరు, అమరాబాదు పోయామనుకోండి, ఎవరు పోన్ రూట్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఇదివరకు ఎవరు అక్కడికి వెళ్ళి ఉండరు. కానీ కొత్తది ఏదైనా కనపడిందంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దాన్ని జనం దృష్టికి తీసుకొద్దామని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అదిగో అలా పోయేటప్పుడు మాకు ఎక్కడో ఒకసాట ఇందాక నేను చెప్పినట్టు ఇవి దొరకచ్చు, లేదు పొలాల్లో అలా 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 తిరిగేటప్పుడు మట్టి పెంకులు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆధారాలు దొరకచ్చు. అదిగో ఆ ఆధారం దొరికినప్పుడు చిన్న మాకు ఒక ఇటుక దొరికింది అనుకోండి ఉదాహరణకి. ఆ ఇటుక ఎప్పటిది? అంతే కదా, ఇటుక మనకి చారిత్రక తొలియుగం నుంచి క్రీస్తుకు పూర్వం కనీసం 3-4 శతాబ్దాల నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ఇటుక ఉంది కదా. కాకపోతే ఇటుకల సైజు తగ్గినాయి. ఇప్పుడు ఎంత జేబులో పెట్టుకుని పోవచ్చు ఇటుకని. కానీ ఆ రోజుల్లో శాతవాహనంలో ఇటుక 2 అడుగుల పొడవు, అడుగు వెడల్పు, ఇదిగో 8 అంగుళాల మందం, అంటే దాదాపుగా 2.5 అంగుళాల మందం ఉండేవి. మరి ఉన్నాయి కూడా ఇప్పటికి. మీరు కొండాపూర్ పోయింటే, హైదరాబాద్ పక్కనే సంగారెడ్డి క్రాస్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొండాపూర్ అని ఉంటుంది. పెద్ద శాతవాహన స్థలం. అదిగో అక్కడ నేను చెప్పిన 2 అడుగుల ఇటుకలు ఇప్పటికీ మీకు భూమి మీద కనిపిస్తూనే ఉంటాయి. తవ్వకాల్లో బయటకు వచ్చిన కట్టడాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అదిగో అలా అది ఎప్పటిది? 1వ శతాబ్దం, క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటిది. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల నాటిది. ఆ 2000 సంవత్సరాల నాటి ఇటుక అంత పెద్దగా ఉంటే, వాళ్ళ శాతవాహనం తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు కొంచెం సైజు తగ్గింది. ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి విష్ణుకుండినులు హైదరాబాద్లో కేసరగుట్ట నుంచి పరిపాలించారు వాళ్ళు. వాళ్ళ కాలంలో చాలా కట్టడాలు కేసరగుట్టలో ఇప్పటికీ ఉన్నాయి. ఆలయాలు ఉన్నాయి, రాజప్రాసాదం ఉంది, ప్రాకారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాటిల్లో ఒక ఇటుకను చూస్తే ఇంకా ఇక్ష్వాకుల కంటే కూడా తగ్గింది. చాళుక్యుల కాలంకి వస్తే సదరపు ఇటుకలు వచ్చేసాయి, అవి ఇంకా తగ్గినాయి. కాకతీయుల కాలంకి వస్తే ఇంకా తగ్గినాయి. అంటే మందం తగ్గింది, పొడవు వెడల్పులు తగ్గాయి, పోత పోసే విధానం కూడా తగ్గింది అన్నమాట. ఇలా రాను వాట్ వీ కాల్ ఈజ్ డీజనరేషన్ అంటాం. అంటే ఏమిటి? అంతకు ముందున్నటువంటి ఆ పరిమాణం కానీ లేక ఆ సాంకేతిక నైపుణ్యత కానీ రాను తగ్గుకుంటూ వచ్చింది కదా. అది మనం ఈ చరిత్ర అన్వేషణ ద్వారా, తవ్వకాల ద్వారా మేము తెలుసుకోగలుగుతాం. ఇలా అన్ని స్థలాల్లో మేము తెలుసుకున్నాక వాటిని విభజిస్తాం. అంటే చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటి? చరిత్ర పూర్వయుగానికి సంబంధించినవి కూడా కొన్ని దొరుకుతాయి. రాత తప్ప మిగతావి ఉంటాయి. రాత లేదు, భాష లేదు కదా అప్పటికి. భాష అంటే ఏదో కమ్యూనికేషన్స్ ఉండేవి, కానీ క్లియర్ కట్గా రాత లేదు. అందువల్ల మనం ఏంటంటే వితౌట్ ఎనీ రిటర్న్ రికార్డ్ ఆ ఫేజ్ని ప్రీ హిస్టరీ అంటారు. అలా తర్వాత చరిత్ర అంటే ఏమిటి? ఇలాగే రాత ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, భాష ఉంటుంది, అవి వ్యక్తం చేసుకుంటూ ఉంటాం. ఏమో కొన్ని లిఖితపూర్వక చరిత్ర ఆధారాలు ఉండే కాలాన్ని చారిత్ర కాలం అంటాం మనం. ఇదిగో ఇలా వీటన్నిటిని గురించి జనజీవన విధానం, అప్పుడు మానవులు ఎలా జీవించేవాళ్ళు, ఆదిమ మానవుడు వేటకు వెళ్ళేవాడు, గుహల్లో ఉండేవాడు, కొండ చర్యల కింద ఉండేవాడు, మైదానాలకు వచ్చాడు, గుంటల్లో ఉన్నాడు. ఎందుకు? ఈ జంతువుల నుంచి కాపాడుకోవడానికి. ఆ తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ వేటకు వెళ్ళాడు. కొంతకాలానికి కొత్త రాతికం వచ్చేతలకి అతను పంటలు పండించుకున్నాడు, పశువులను మచ్చిక చేసుకున్నాడు. అదిగో ఒక చోట స్థిర నివాసం వేసుకున్నాడు. ఒకటి కాదు, అందరూ ఒక చోట గుడిసెలు వేసుకొని ఉండటం ప్రారంభించారు, నీటి వనరులకు దగ్గరగాను. అదిగో దాన్ని తొలి గ్రామాల ఆవిర్భావం. అలాగే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, పశుపాలన,
వ్యవసాయం, ఈ 3 వచ్చేసరికి ఇంకేముంది మీకు, హాయి కదా. దాన్ని అందుకని గార్డెన్ బీ చైల్డ్ కొత్త రాతి యుగం మానవ జీవన వికాస క్రమంలో ఒక విప్లవం అన్నాడు అనమాట. చాలా గ్రేట్ మ్యాన్ ఆయన, ఈ కొత్త రాతి యుగం మీద పరిశోధన చేసినటువంటి ఆయన. అలా మనకి ఇలా అది కొత్త రాతి యుగం అంటాం. కొత్త రాతి యుగం తర్వాత ఏమొచ్చింది మళ్ళీ, రాను రాళ్ళ నరగది న్యూ స్టోన్ ఏజ్ అని అప్పుడనేవాళ్ళు. తర్వాత కూడా మనం కొత్త రాతి యుగం అని అంటాం. అంటే ఏమిటి, అప్పటి వరకు పాత ఈ ముడి రాళ్లను మాత్రమే వాడుకునేవాళ్ళు. దాన్ని మొన తేలేట్లుగా అరగదీయటం, మొత్తం అరగదీయటం, కొన పట్టుకోవడానికి వీలుగా కొంచెం ఒక కోనికల్గా తయారు చేయటం, వీటిల్లో మళ్ళీ స్లింగ్ బాల్స్ అంటారు. చిన్న గుండ్రటి పశువులు కానీ పిట్టలు కానీ వచ్చి పంటను నాశనం చేస్తారు, డైన్ గిరాటేసి కొడతారే, వాటిని స్లింగ్ బాల్స్ అంటాం, ఒడిసెల రాళ్ళు అంటారు తెలంగాణలో. ఇదిగో ఇవన్నీ కూడా తయారైనాయి. అప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. వీటితో పాటు ఏమైంది, అసలు మొట్టమొదటిసారి లోహం ఏ లోహం వచ్చినప్పుడు మనకి కంచు అంటాం మనం, అంటే దాన్ని కాపర్ అండ్ బ్రాంజ్, ఇవి రెండే కదా. అవి 2 వచ్చినాయి. అవి రావడంతో ఇంక వీడికి ఏమైంది, చాలా ఒక మనిషికి స్థైర్యం వచ్చింది. నా దగ్గర ఒక ఆయుధం ఉంది, నా దగ్గర ఒక పరికరం ఉంది, నేను తొందరగా పని చేసుకోగలను అని తన జీవనంలో ఉండే ప్రతి పని అంతకుముందు ఆలస్యం అయితే తొందరగా చేసుకోవటానికి, ఎక్కువ పని చేయటానికి అవి దోహదపడ్డాయి. అంతేకాకుండా అవి ఆయుధాలు కూడా ఉపయోగపడి జంతువుల నుంచి రక్షించుకోవటానికి కూడా సహాయం చేశాయి. ఇలా కొత్త రాతి యుగం తర్వాత లోహం వచ్చి ఎప్పుడైతే వచ్చిందో మనిషికి మంచి పట్టు వచ్చింది, ఈట తయారైంది, గొడ్డలు తయారైంది, బల్లెం తయారైంది, అలాగే చేపలు పట్టుకోవడానికి ఆ చిన్న హుక్ తయారైంది. దాన్ని ఇట్లా ఎన్ని వచ్చినాయి, 1 కాదు 2 కాదు. ఇంట్లో ఆడవాళ్ళకి కత్తిపీటలు తయారయ్యాయి. ఇలా మార్పు టోటల్గా మారినాయి అనమాట. టోటల్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. ఈవెన్ కృష్ణదేవరాయలు కానీ లేకపోతే సముద్రగుప్తుడు కానీ వాళ్ళు పాపం ఆ రోజుల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళకి కూడా సమాచార వ్యవస్థ వేరే ఉంది, కానీ చేతిలో పామ్ పైలట్ లాగా లేదు కదా అప్పటికి. అంటే నేనేమంటానంటే వాళ్ళని మనం ఏం తీసేయటానికి లేదు, ఆ కాలానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఫలాలను వాళ్ళు అనుభవించారు, అది చరిత్ర. కానీ రాను ప్రయోగాల ద్వారా నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి ఊహకందనటువంటి కొత్త ఆవిష్కరణలతో ఈనాడు మనం ఇప్పుడు అంటే కరెంట్ ఈ ప్రజెంట్ స్టేజ్లో అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మన పనుల్ని ఎంత సులువు చేసుకున్నామంటే మునుపు ఎన్నడూ జరగనంత సులువు చేసుకున్నాం. ఇదిగో ఈ నేపథ్యంలో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆర్కియాలజీ అంటే ఏమిటి అంటే ఒక పురాతన స్థలాన్ని కానీ, కట్టడాన్ని కానీ, శిల్పాన్ని కానీ, శాసనాన్ని కానీ, లేక ఆనాడు తన దైనందిన జీవితంలో వినియోగించినటువంటి పనిముట్లు, పరికరాలు, ఆభరణాలు, ఒకటేమిటి ఆహార పదార్థాలు ఏదైనా సరే ఉంటాయి కదా, అవి కొన్ని అవశేషాలు మాకు తవ్వకాల ద్వారా దొరుకుతాయి, బయట కూడా కొన్ని సందర్భాల్లో దొరుకుతాయి. ఇదిగో ఇలా సేకరించి అంచనా వేస్తారు చరిత్రని. ప్రీ హిస్టరీలో ఏం జరిగింది, ఎలా ఉండేవాడు, వాడు వేటకెళ్ళేవాడు ఏమిటి, వాడి పరికరాల రకాలు ఏమిటి, మరి ఆయన ఖాళీ సమయంలో ఏం చేసేవాడు, శిలాయుగ చిత్రకళ ఉంది. ఇలా అది చరిత్ర యుగం వచ్చేసిన తర్వాత బండి కట్టుకున్నాడు, వెళ్ళాడు, హాయిగా శాసనాలు వచ్చాయి, మొట్టమొదటి రాయబడి అశోకుని శాసనాలే తొలి శాసనాలు అంటాం కదా మనం ఇక్కడ. అలా రాయటం, గ్రంథాలు, జ్ఞానాన్ని అంతా కూడా నిక్షిప్తం చేయటం, దాన్ని ఇతరులకు పంచటం, కాపీలు తయారు చేసుకోవడం జరిగినాయి కదా. అలా ఈ మార్పు అంతా వచ్చిందే. ఎలా వచ్చింది ఈ మార్పు? లేదు అప్పుడు బట్టలు ఎట్లా వేసుకునేవాళ్ళు, తర్వాత అలంకరణ ఎలా చేసుకునేవాళ్ళు, ఒక చోట నుంచి మరో చోటకి ఎలా వెళ్ళేవాళ్ళు, అయితే ఈ స్వారీ కానీ రవాణా కానీ ఇవన్నీ ఎలా జరిగింది, పడవ ప్రయాణాలు ఎలా జరిగాయి, నాణ్యాలు ఎలా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక శాస్త్రమే పురావస్తు శాస్త్రం. పురాతన వస్తువుల అధ్యయనం ద్వారా చరిత్రను అంచనా వేసి ఖచ్చితత్వాన్ని తేల్చి అదిగో అప్పటి మానవులు ఇదిగో ఇలా జీవించారు, వాళ్ళు ఇదిగో ఇలా తమ జీవన గమనాన్ని ముందుకు కొనసాగించారు అని చెప్పేది ఆర్కియాలజీ.